ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన మరొక దినాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. మంటల ఆదివారం ఈ దినాన్ని అందరూ ఘనంగా జరుపుకొని ఉంటాం కదండి. అయితే ఈ దినాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. అయితే ఈ సమయాన్ని మనం ప్రార్థనతో సమయాన్ని స్టార్ట్ చేసుకున్నాం. స్తోత్రం వేసే గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, బలవంతుడ, మహోన్నతుడ, నీకు వందనాలు తండ్రి. ప్రభు రాజులకు రాజా, ప్రభులకు ప్రభు తండ్రి, నిత్యం స్థుతులపై ఆశీనుడా నీకు వందనాలు వేసా. మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానించుకున్నాం దేవ. నాతో మొత్తం మీరు మాట్లాడండి. నీ వాక్ ద్వారా తండ్రి ప్రభా నీ వాక్కుతో తన మమ్మల్ని నింపమని ప్రార్థన చేసిన మమ్మల్ని మరుగుపరచండి. నీ వాక్కులు తండ్రి బయలుపరచండి. నీ వాక్కు ద్వారా మా హృదయాన్ని తప్పరిల్లా చేసి నీ ఆదరణ నీ యొక్క మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్క బిడ్డతోనైనా మీరు మాట్లాడమని నన్ను వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమె ప్రజలాడండి. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. ఇది నన్ను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాము. అయితే ఈ దేవుడికి నీతో నాతో చెప్పాలని ఆశపడుతున్న మాట ఏంటి తెలుసా? పెళ్లి కుమార్తెను చూసి ఏ విధంగా సంతోషిస్తాడో దేవుడు నిన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఆమెనని చెప్తారా? యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్లయితే పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చూసి సంతోషించినట్టు నీ దేవుడు నిన్ను చూసి సంతోషించినాడంట. ఆమెనని చెప్తారా? అయితే దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు కానీ దేవుడు మనం కూడా గాడిదలాగా ఎన్నిక లేని వారమని మనం అనుకోవచ్చేమో, కానీ ఈ లోకంలో ఎవరి ప్రేమ పొందలేని వారమేమో అని, లేదంటే ఏ మంచి లేని వారమని మనం అనుకుంటున్నాను దేవుడు చెప్తున్నాడు. దేవుడు పెళ్లి కుమారుడు చూసి ఏ విధంగా సంతోషపడతారో, నా యొక్క సొంత వ్యక్తి అని ఏ విధంగా ఆ యొక్క సంతోషం పెళ్లి కుమారులు కలుగుతుందో దేవుడు ఈ దినాన నిన్ను చూసి కూడా దేవుడు ఆ యొక్క సంతోషం, అటువంటి గొప్ప సంతోషం, దేవుని యొక్క స్వాస్థ్యము నువ్వు అని చెప్పి ఆయన నిన్ను చూసి సంతోషిస్తున్నానని దేవుడు చెప్తాడు. ఆమెనని చెప్తావా? అయితే గాడిద విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే గాడిద ఎన్నిక లేనిది. ఆయన ఒక బరువును మోయడానికి వాడి దాన్ని పక్కన పెట్టి ఒక గాడిదని దేవుడు బలంగా ఆయన మహిమపరిచే విధంగా ఆయన ఎక్కినప్పుడు, ఆ గాడిదని ఎక్కినప్పుడు ఎన్నిక లేని గాడిదకి మహిమ వచ్చింది. ఆ గాడిదకి గొప్ప ఘనత ఏర్పడింది. దేవుని నామాన్ని హోసన్న జయమంటూ ఆ గాడిదని ముందు ఏం పరుస్తా ఉన్నారండి? ఏం పరవడం మనం చూస్తామో బట్టలు పరుస్తా ఉన్నారు. దాన్ని ఘనంగా తీసుకెళ్తారు. దానికి ఒక కొత్త వాతావరణం అనేది గాడిద చూస్తా ఉంది. ఆ రోజు కూడా అది బరువు మోసుకొని వెళ్తా ఉంటది కదా, కానీ ఏ రోజు ముందు దాన్ని కనపరచడం, దానికి అలా పరవడం అనేది తన జీవితంలో ఎప్పుడు కూడా ఆ గాడిద చూస్తుంటదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు ఆ గాడిదని ఎన్నుకొని ఆ గాడిద మీద ఎక్కాడో దానికి పేరు మారిపోయింది, దాని యొక్క లైఫ్ మారిపోయింది. దానికి ఏమంటారు, ఏ విధంగా దాని యొక్క బరువు మోసేదిగా, అది ఎందుకు పనికిరాందిగా చూసే గాడిదని కూడా మనుషులు చూసే చూపు కూడా దానిపై మారిపోయింది కదా. ఇదేనా దేవుడు నీ జీవితం, నా జీవితాన్ని కూడా అదే విధంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే నీ మీద దేవుడు నీ యొక్క జీవితం మీద మనం ఒక గాడిదగా ఎప్పుడైతే మన దేవుని మనం మోస్తామో ఆ క్షణం నుంచి కూడా గాడిద లైఫ్ ఏ విధంగా మారిపోయిందో అంత ఎన్నిక లేని గాడిద తిడుతూ, బరువులు మోయిస్తూ, కొడుతూ, దాస్యంలో ఉండిపోయిన ఒక బానిసత్వంగా ఉండిపోయిన ఒక గాడిద జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు దాన్ని పిలిచి దాన్ని ఎన్నుకున్నాడో, ఎప్పుడైతే దాన్ని ఎక్కాడో ఏమైందండి? దాని పరిస్థితి ఒక రాజరికం అనేది దానిలో వచ్చేసింది. దాని నడక మారిపోయింది. దాని యొక్క ప్రవర్తనలో కూడా చేంజ్ ఉంటది. అయితే దేవుడి అంత గొప్పగా దేవుని ఎంత ఘనంతో చూస్తున్నాడో ఆ గాడిదను కూడా అదే గంటగా ఆయన యొక్క వాయిస్ని వింటున్నప్పుడు, ఆ యొక్క హోసన్న జయము ఆయన ఘనపరచడం చూసినప్పుడు ఆ గాడిద కూడా ఎంత గొప్పగా అనిపించింది కదా. దేవుడు ఈ దినాన నా జీవితాన్ని కూడా అంత ఘనంగా ఈ దినాన దేవుడు నీ జీవితం మీద మనల్ని ముయ్యాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు మనం ఎప్పుడైతే ఆయన మనం మోస్తా ఉంటామో, మనం కనిపించకుండా దేవుణ్ణి మనం కనపడాలా, దేవుని మన భుజాల మీద మనం మోస్తా ఉంటామో మన జీవితం కూడా ఘనంగా మన జీవితం మర్చిపోతున్నాడు దేవుడు. ఇది ఏదో దేవుడు చెప్పాలని ఆశపడుతున్న మాట ఏంటి తెలుసా? ఇది నిన్ను చూసి దేవుడు నువ్వు ఆయన స్వాస్థ్యమని, నువ్వు ఆయన సొంతమని, నువ్వు ఆయన స్వరక్తాన్నిచ్చి కన్నా గొప్పడ్డవని చెప్పి అది దేవుడు నిన్ను చూసి సంతోషపడుతున్నాడంట. ఆమెనని చెప్తారా? అయితే దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో 3వ వచనం మనం చూసుకున్నట్లయితే, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను దేవుని చేతిలో రాజకీయ మగుటం గాను నువ్వు ఉండబోతున్నావు అంట. ఆమెనని చెప్తావా? దేవుని చేతులు ఏంటండి? యెహోవా చేతిలో భూషణ కిరీటంగా నువ్వు ఉండబోతున్నావు అంట. దేవుడు నేను ఒక కిరీటంగా, ఒక రాజరిక ముద్రగా దేవుడు నేను చేయబోతున్నాను.
ఉంచబోతున్నాడంట. అయితే దేవుని యొక్క చేతిలో రాజకీయ మౌతంగా దేవుడు నిన్ను ఉంచుకోబోతున్నాడు. ఇప్పుడు తెలుసా, నువ్వు దేవుణ్ణి గాడిద ఏ విధంగా అయితే దేవుని మోసిందో తన యొక్క పరిస్థితిని గతాన్ని మర్చిపోయింది కదా. దేవుడు చెప్తాడు కదా, నువ్వు ఆ గతాన్ని మర్చిపోమని దేవుడు చెప్తాడు. అయితే మునిపున్న వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనకడి అని చెప్పి దేవుడు చెప్తాడు కదా. అయితే దేవుడు ఎందుకంటే నీకు ఉన్న పాస్ట్ ని దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. నీ పాపాలు ఎన్నడూ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. మన బలహీనతలు మన ఏది దేవుడు జ్ఞాపకం చేసుకోడు. దేవుడు చెప్తాను, వీపు వెనక వాటిని పడేశానని చెప్తాడు. మునుపున్న వాటిని మీరు జ్ఞాపకం చేసుకో, సమస్తమును కొత్తమైన సమస్తమును నూతనమైనవైన దేవుడు చెప్తాడు కదా. అదే విధంగా దేవుడు చెప్తున్నాడు, మనకు జీవితం ఇప్పుడు గాడిద వల్ల మనం యొక్క దాచరికంగా మన మొక్కల చేత మనం ఒక దాచిలో మనం ఉండిపోతున్నాం. మేము ఒక ఏ బానిసత్వంలో మనం ఉన్నామేమో దేవుడు మనం విడిపించాలని ఆశపడుతుంది. ఎప్పుడు తెలుసా, మనము మన యొక్క భుజాల మీద మనం దేవుణ్ణి మనము మోసినప్పుడు, అదే దేవుని యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను, నువ్వు దేవుని చేతిలో రాజకీయ మగుటం గాను నువ్వు ఉండు అని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్ చెప్తారా? యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 4వ వచనం చూసుకున్నట్లయితే, విడువబడిన దాని వానికి మీదట నువ్వు అనబడవు, పాడైనది అని నీకును నీ దేశం గురించి చెప్పబడదని దేవుడు చెప్తున్నాడు. విడవబడిన దాని అని చెప్పి నువ్వుగా అనబడవంట. గాడిదని ఏ విధంగా అయితే దానికి ఘనత వచ్చిందిగో అప్పటిదాకా అది కట్టేసి అక్కడ వదిలేసి ఒక్కటి ఒంటరిగా విడవబడింది అక్కడ ఉండిపోయేది. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన కంట్రోల్లో తీసుకున్నాడో గాడిద జీవితము మారిపోయింది. అదే విధంగా దేవుడు చెప్తున్నాడు, ఇంకెన్నడూ నువ్వు విడవబడిన దానివి అని అనబడవు, అదే విధంగా పాడైనది అని నీ దేశం గురించి నీకు వినపడదని చెప్తున్నాడు దేవుడు. అయితే అంత గొప్ప ప్రవచనాన్ని మనం రిసీవ్ చెప్పి వాగ్దానం తీసుకున్నాం. అయితే దేవుడి దినాన గొప్ప వాక్యాన్ని ఆయన ప్రేమను మన పట్ల కనపరచాలని ఆశపడుతున్నాడు. ఆయన స్వరక్తానికి కన్న బిడ్డవి నువ్వు మనం అటు ఇటు లోకంలో సంచరిస్తూ మన జీవితాన్ని మన చేతులారా మనం చేజార్చుకోవడం దేవునికి ఇష్టం లేదు. కానీ పాపంలో శాపంలో నలిగిపోవటం, లేదంటే మన చుట్టూ ఉన్న ప్రజలు, మన చుట్టూ ఉన్న వాతావరణంలో అసూయలు, కలహాలు, ద్వేషాలు, మనుషులు మత్సరాలు అన్నిట్లో మనం పడిపోవాలని దేవుడు ఇష్టపడట్లేదండి. దేవుడు మనం ఒక ప్రత్యేకించబడాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు అదే బానిసత్వం, ఎప్పుడు అదే పాపం, అదే ఆ ప్రెజర్స్, అదే టెన్షన్స్, అదే మానసిక ఒత్తిడిలో ఉండాలని దేవుడు మనం ఆశపడట్లేదు. కానీ దేవుడు మనం ఆశపడే ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త అనుభవాన్ని సమస్తం నూతనంగా దేవుడు నీలో చేయాలని ఆశపడుతున్నాడు. నీలో ఏదైతే బానిసత్వం ఉందో, ఏదైతే చెప్పుకోలేని కట్టులతో బంధకాలతో ఉన్నావు దేవుడు చెప్తాడు కదా, విడిపించబడ్డానికి, చీకటిలో ఉన్న వారికి వెలుగును, బందీ గృహంలో ఉన్న వారిని విడుదలకు చేయడానికి దేవుడు మన కోసము తాను రిక్తులుగా చేసుకుని మన కోసం భూలోకానికి వచ్చిన దేవుడు నిన్ను విడిపించడానికి గాడిదని కట్లు ఏ విధంగా విప్పాడో నీకున్న ప్రతి కట్లను దేవుడు విప్పాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ నువ్వు కట్టబడి ఉన్నావో, ఏ పరిస్థితులు అక్కడ చిక్కబడిపోయి ఉన్నావేమో, ఎక్కడ సాతాను బంధకంలో ఉండిపోయినావు, నువ్వు ఆ పరిస్థితిలో ఉండడము, ఆ యొక్క బలహీనతలో ఉండడం నీకు ఇష్టం లేదు. అది రావాలని బయటికి రావాలని ఆశపడుతున్నావు, కానీ నువ్వు రాలేని పరిస్థితి. అయితే ఈ దినాన దేవుడితో చెప్తున్నాడు, ఏ బంధకం ఉన్నావు, ఏ బానిసత్వం నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నా, ఇది నేను మానేయాలి, ఇది దేవునికి ఇష్టం లేదని నువ్వు అనుకుంటున్నా కూడా బయటికి రాలే స్థితిలో ఉన్నావు. చూసావా, దేవుడు నీ ఆశని హృదయ తలంపులు ఎరిగిన దేవునితో చెప్తాను, నీ గాడిద కట్లు ఏ విధంగా విప్పాడు దేవుడు, ఈ దినాన దేవుడు నీ కట్లను విప్పబోతున్నాడు. ఆమేనని చెప్తావా? గాడిదని ఏ విధంగా దేవుడు స్వతంత్రాలుగా దేవుడు చేశాడు. దేవుడు నేను స్వతంత్రాలుగా దేవుడు ఆయన కృపను బట్టి, ఆయన విమోచనను బట్టి దేవుడు నేను స్వతంత్రాలుగా దేవుడి దినాన చేయబోతున్నాడు. ఆమేనని చెప్తారా? అయితే దేవుడు చేసే గొప్ప విమోచన కార్యాన్ని మన జీవితంలో మనం రిసీవ్ చేసుకోవాలంటే మనం మన ప్రతి పరిస్థితిలో దేవునికి అప్పగించాలి. మనం ఏది బలవంతులం కాదండి, మనము బలహీనమే. అయితే మన బలహీనతలో ఎక్కడ ఏం ఆయన బలం మనలో పరిపూర్ణమవుతుంది. మన బలహీనతలో దేవుని యొక్క బలాన్ని మనం అడగాలి. అయ్యా మేము బలహీనం, కానీ నువ్వు బలపరచు మమ్మల్ని అడిగినప్పుడు దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి బలహీనతలో నుంచి ఆయన బలంగా దేవుడు నిన్ను లేవనెత్తబోతా. ఎక్కడ నువ్వు పడిపోయావో దేవుడు అక్కడ తిరిగి ఎక్కడ పడిపోయి అక్కడ నేను తిరిగి నుంచోబెట్టబోతున్నాడు. అది యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 1 నుంచి చూసుకున్నట్లయితే, సియోనుని నీతి సూర్యకాంతి వల్ల కనబడి వరకు, దాని రక్షణ దీపం వల్ల వెలుగుచుండి వరకు
జీవన పక్షమందు నేను మౌనముగా ఉండను. దేవుడు చెప్తున్నాడు, నీ నీతిని దేవుడు వెల్లడిపరిచే వరకు, సూర్యకాంతి వెళ్ళి కనపడే వరకు కూడా, దాని రక్షణ దీపం వాళ్ళకి వెలుగుచుండే వరకు కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టనని దేవుడు చెప్తున్నాడు. పాపంలో శాపంలో మనం ఉండిపోవటము, మన అదే మరణంలో మనం యొక్క మన శరీర యొక్క మరణము, ఆత్మీయ మరణం రెండు కూడా దేవునికి జరిగి వాడు ఇష్టం లేదు. కానీ దేవుడు ఆశపడిన మాట ఏంటి తెలుసా? మన యొక్క నీతి సూర్యకాంతి వల్ల కనపడే వరకు, మన రక్షణ దీపం వల్లే దేవుడు చెప్పిన లోకానికి వెలుగై ఉన్న పట్టణం మీద పెట్టబడిన ఒక దీపం వల్లే మన జీవితం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనం ఈ లోకానికి వెలుగుగా ఉండాలని ఆశపడతాం. ఆ వెలుగు లోకానికి కనపడే వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టనని దినం వాగ్దానం చేస్తాడు. మనం అనుకోవచ్చు మనం బలహీనము, మనం పాపంలో శాపపడి మనకు అంత నీతివంతులం కాదు, మనం అంత పర్ఫెక్ట్నెస్ మనం లేదని మనం అనుకోవచ్చు. కానీ మనం ఇది మన కాదు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని నీతిని బట్టి, మన నీతి కాదు, మన ప్రవర్తన కాదు, కానీ దేవుని నీతిని బట్టి నువ్వు ఆయన నీతి మంతురాలివి. దేవుడు చేసిన విమోచన కార్యాన్ని బట్టి నువ్వు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి. దేవుడు నిన్ను పరిశుద్ధుడుగా దేవుడు ఆయన చూడాలని ఆశ. నీ నీతిని వెల్లడపరచాలని ఒక సూర్యకాంతి ఏ విధంగా అయితే, సూర్యకాంతిని ఏది మనము ఆపలేం కదా, సూర్యకాంతి ఏ విధంగా అయితే కనపడుతుందో, దేవుడికి నీతిని కూడా సూర్యకాంతి వల్లే దేవుడు ఆయన కనపడే వరకు కూడా నీ రక్షణ నీకు రక్షణ స్వాత అందరికి అందే వరకు కూడా, నీకు దీపం వల్ల అందరికి కనపడే వరకు కూడా దేవుడు నేను విడిచిపెట్టాలని ఆశపడట్లేదు. దేవుడు ఆయన నీ చేతిని పట్టుకోవాలనుకుంటాడు. దేవునికి ఒక్కసారి నీ చేతిని అప్పగిస్తే నువ్వు ఎక్కడ పడిపోయావు దేవుడు అక్కడి నుంచి తిరిగి లేపి అక్కడ దేవుడు నామానికి మహిమ తెచ్చుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ నీతిని దీప స్తంభం వల్ల దీపాన్ని అంత విరుగు కనపడే వరకు కూడా దేవుడు నేను వదిలిపెట్టడంట. అయితే చెప్పిన యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, అది యెషయా గ్రంథం 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, జనములు నీ నీతిని కనుగొను, రాజులందరూ నీ మహిమకు వచ్చెదరు, యెహోవా నీ నింపబోరు కొత్త పేరు దేవుడు నీకు పెట్టబోతున్నాడంట. నీ నీతి ఎవరంటే జనులు నీ నీతిని కనుగొంటారంట. ఆమె నేను చెప్తారా? దేవుడు నువ్వు ఎక్కడైతే మనం అవమానంగా తక్కువగా మనం ఫీల్ అవుతా ఉన్నామో, కానీ దేవుడు మనుషులకి మన నీతిని కనపడేలాగా వెల్లడయ్యేలాగా చేస్తాడంట. అయితే రాజులు నీ మహిమకు వచ్చేద్దరు అని చెప్తాడు దేవుడు. రాజులు మన మహిమకు రాబోతున్నారు. అయితే సొలొమోను విషయంలో దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు, రాజులు నీ వెలుగులోకి వచ్చేద్దరు అని చెప్పి సొలొమోను విషయంలో ప్రార్థన చేస్తాడు. దావీదు చేసిన ప్రార్థన సొలొమోను విషయంలో ఒక చిన్న పళ్ళు కూడా పోలేదని ప్రతి మాట కూడా సొలొమోను జీవితం నెరవేరడం మనం చూస్తుంది. దేవుడి దినాన్ని చేత రాజులు నీ మహిమకు వచ్చేది. మన ఎదురు ఉన్నవారు ఎటువంటి వారైనా కూడా, ఎంత గొప్పవారైనా కూడా, దేవుడు మనలో ఉన్నప్పుడు, మనం దేవుణ్ణి మోస్తా ఉన్నప్పుడు, దేవుడి నామాన ప్రతి మోకాలు కూడా వంగవలసిందే. ప్రతి వాళ్ళు కూడా దేవుడి నామాన ముందు తల వంచాల్సిందే. దేవుని నామం ముందు నిలబడగల శక్తి ఎవరికి లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుని చేతులు మన రాజకీయ మగుటంగా ఆయన ఒక భూషణగా దేవుడు నేను చేయబోతాడంట. దేవుని నీతిని సూర్యకాంతి వెళ్ళి ఆయన వెల్లడి చేయబోతున్నాడు. ఆమేనని చెప్తారా? అయితే దేవుడు చెప్తాను, కొత్త పేరు నీకు దేవుడు పెట్టబోతున్నాడంట. ఏంటండి? దేవుడు ఏం పేరు పెట్టబోతున్నాడు? ఇక నీకు ఒక కొత్త పేరును దేవుడు ఆయన పెట్టబోతున్నాడు. యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును అని చెప్తున్నాడు. ఈ గాడిదకి అంత ముందు ఏ పేరు ఉందో తెలియదు, కానీ చాకి ఏమంటారు, పరిచయం చేస్తా అంటే వెట్టి చాకి చేస్తూ కొట్టబడుతూ వెళ్ళబడుతూ గాడిదకి ఏ పేరు ఉందో, కానీ ఎప్పుడైతే దేవుడు గాడిద మీదకి ఎక్కాడో గాడిద పేరు మారిపోయింది, దాని ప్రవర్తన మారిపోయింది, చుట్టూ మనుషులు దాన్ని చూసే విధానం కూడా మారిపోయింది. ఆ విధంగా దేవుడి దినాన నీకు కొత్త పేరుని దేవుడు నీకు పెట్టాలని ఆశపడుతున్నాడు. యెహోవా నియమించబడు కొత్త పేరుని దేవుడు నీకు పెడతాడంట. అది ఏంటి తెలుసా? దేవుడు చెప్తున్నాడు, ఇక నాకు ఇష్టరాల నీకును ప్రతివర్తాన్ని నీ భూమికిని తీర్పు పెట్టబడును. ఆమె అని చెప్తావా? దేవుని యొక్క ఇష్టరాలు అని ఆయన నీకు పేరు పెట్టబోతాడంట. దావీదుకి ఏ విధంగా అయితే నా యొక్క ధ్యానసారుడు అని చెప్పి తెలిపాడో, దేవుడు ఆ విధంగా మన ప్రతి ఎమోషన్ విషయంలో, దేవుడు బిడ్డల విషయంలో దేవుడు ఏ విధంగా సాక్ష్యాన్ని పలికాడు, దేవుడు ఆయనకి ఇష్టరాలు అని చెప్పి నీకు ఆయన పేరు పెట్టబోతాడంట. దేవుడి హోపు గురించి కొత్త పేరు నీకు పెట్టబోతున్నాడంట. ఏ పరిస్థితుల్లో
పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి నువ్వు పొంగిపోవద్దు, నువ్వు నిన్ను తక్కువగా అంచనా వేసుకోవద్దు, నువ్వు బలహీన పడిపోదు. కానీ నువ్వు ఎక్కడ బలహీనరాలు అక్కడే బలవంతురాలు. దేవుడు ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించడానికి ఆశపడుతున్నాడు. మనుషులు మనల్ని నెట్టి వేయచ్చు, కానీ సమరయ స్త్రీని కూడా దేవుడు అమ్మా అని పేరు పెట్టి పిలిచాడు కదండి. 5 మంది పెనిమిట్లు ఉన్నా కూడా అంత పాపంలో ఉన్న స్త్రీలను కూడా దేవుడు అమ్మా అని సంబోధించి ప్రేమించిన దేవుడు. అయితే నిన్ను నన్ను కూడా మనం ఏ పాపంలో, ఏ తప్పులు, ఏ బలహీనతలు మనం ఉన్నా కూడా దేవుడు మనల్ని ప్రేమించి తిరిగి ఆయన సమకూర్చాలని, తిరిగి ఆయన కౌగిలో మనం చేర్చుకోవాలని ఆశపడుతున్న దేవుడు అంత గొప్ప ప్రేమతో నేను ఆయన సమకూర్చగా ఆశపడుతున్నాడు. ఆయన చాచిన చేతులతో ఆయన నేను పిలుస్తున్నాడు. అయితే ఆయన కౌగిలోనికి నువ్వు హత్తుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడైతే నీ జీవితం మీద ఆయన భుజాల మీద నువ్వు ఎక్కించుకుంటావో అప్పుడు నీకు జీవితంలో నీకు మార్పు నువ్వు చూస్తావు. దేవుని ఒక్క మాట, అయ్యా నా జీవితంలోనికి నువ్వు నాకు రాజుగా ఉండు, నువ్వు కనపడు ప్రభా, నేను కనపడద్దు, నా మాటలు వినపడద్దు, నా ప్రవర్తన కనపడద్దు, నువ్వు నా ద్వారా నువ్వు కనిపించని చెప్పి మనం దేవునికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు, దేవుని యొక్క అథారిటీ మన మీద మనం ఒప్పుకున్నప్పుడు, దేవుడు మన ద్వారా ఆయన నడిపించబడుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప ఒక విడుదల, మనుషుల యొక్క చూపు కూడా మన విషయంలో మారిపోతుందని, మనుషుల యొక్క ఇతరులు మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది, మనుషులు మనం సంబోధించే విధానం కూడా మారిపోతుంది. ఎప్పుడు తెలుసా? దేవుణ్ణి మనము మూసినప్పుడు మనం ఒట్టి వారమే, మన ద్వారా ఏది కలగదు, ఎవరికి ఉపయోగం ఉంటుందని కేవలం దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుని మనం భుజాల మీద ఎక్కించుకున్నప్పుడు గొప్ప ఒక విడుదల, ఇతరులకు విడుదల, ఇతరులకు కార్యాలు, మన దేవుని యొక్క ప్రజెన్స్ మనలో వేరే వాళ్ళు చూసినప్పుడు ఆ గొప్ప మన యొక్క ప్రత్యేకత మనము గమనిస్తాము. అయితే దేవుడి ఈ లోకాన్ని నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకపరచాలని ఆశపడ్డాను. అందరి వల్లే నీ పరిస్థితిని బట్టి ఏదో వండుకోవడం, తినడము, సంపాదించుకోవడం, జాబ్స్, అవి డబ్బులు, ఇవి అన్నిట్లో బిజీ అయితే దేవుడు ఇక్కడిక్కడే ఉండిపోయిన దేవుడు ఆశపడట్లేదు. కానీ లోకానికి ప్రతి దాని నుంచి కూడా దేవుడు నేను ప్రత్యేకపరిచి ఉన్నత స్థితిలో ఉంచాలని ఆశపడతాడు. నువ్వు ఉన్న దానికన్నా నువ్వు ఉండాలంటే, అంటే స్త్రీ అంటే ఏదో వండుకోవచ్చు, ఇది అనుకోవచ్చు, కానీ అంటే మనం ఉన్న ప్రతి బౌండరీస్ నుంచి కూడా దేవుడు ఇంతకన్నా ఇంకా ఉన్నతంగా ఉంచి దేవుడు నీ జీవితాన్ని దేవుడు మహిమపరచాలని ఆశపడతాడు. మనం ఆ ఒక బాండ్ లోనే ఆ స్త్రీ అంటే అనే కాదు, కానీ ప్రతి ఒక్కరు మనం ఉండే ఆ బాండ్ లోనే మనం ఉండిపోతాం. కానీ దేవుడు మన బౌండరీస్ ని, దేవుడు మన సరిహద్దులు విశాలపరచాలని ఆశపడతాడు. మన యొక్క వెలుగు, దేవుడు ఏం చేస్తుంది, వెలుగు మన యొక్క దీపం ఎక్కడ కనపడుతుంది, పట్టణం యొక్క దీప స్తంభం మీద మన వెలుగు కనపడాలని దేవుడు ఆశపడతాడు. దేవుడు మన లోకానికి వెలుగు అని దేవుడు చెప్తాడు. అయితే మన ప్రతి ఏ పరిస్థితి నుంచి కూడా నీకు వెళ్ళిపోవద్దు. నాదేముందిలే, చదువు లేదు, నాకేముందిలే, నేను మాట్లాడలేను, నాదేముంది, నేను వెళ్ళలేని, నాదేముందని చెప్పి నువ్వు ఎక్కడ నేను బలహీనంగా చూసుకుంటున్నావు, ఎక్కడ దేవుడు అక్కడే దేవుడు నేను బలపరచబోతాను. ఒంటరి అయిన వాడు దేవుడు 1000 మందిగా దేవుడు చేయబోతాను. ఎక్కడ బలహీన దేవుడు తృణీకరింపబడిన రాయిని దేవుడు మూలరాయిగా దేవుడు చేయబోతున్నాడు. అయితే దేవుడు బలంగా దేవుడు నిన్ను ఆయన ఒక పని దేవుడు వాడుకో, ఆయన చేతిలో రాజకీయ మగుటంగా నిన్ను దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నేను హత్తుకోవాలని ఆశపడతా, దేవుడు నేనంత మహిమపరచాలని ఆశపడుతున్నప్పుడు మనం ఇంకా ఇక పంది ఏ విధంగా అయితే మురికిలో పొర్లుతా ఉండదు, అయితే మనం కూడా ఈ లోకమనే మురికిలో ఇక్కడిక్కడ కింద దేవుడు చెప్తాం, మనం ఆ పైన వాటిని మనం వెతికినప్పుడు, మన యొక్క మనమాహాస్యులు, మన చూపు పైన వాటిని మనం వెతికినప్పుడు సమస్తం భూమి మీద అన్నిటి కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. అయితే మనము కూడా ఈ భూలోక సంబంధమైన వాటి మీదనే మనకు చూపు, మన ప్రవర్తన, ఇక్కడ మన కుటుంబం, ఇక్కడ మనం ఉండిపోద్దు. కానీ దేవుడు అంతకన్నా ఉన్నతంగా దేవుడు మనల్ని ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన తలంపుల స్థితి మారాలి, మన ఆలోచన స్థితి మారాలి, మన యొక్క ప్రతి బౌండరీస్ కూడా దేవుడు విస్తరింపజేయాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఎప్పుడు తెలుసా, ఇప్పుడు అది విస్తరింపబడితే, ఎప్పుడు అది వెలుగుగా సూర్యకాంతి వల్ల మన ఇంటికి ప్రకాశిస్తుంది అంటే మన ఒంటికి మనలో మనం ఉన్నప్పుడు కాదు, కానీ మన యొక్క జీవితం ద్వారా ఎవరికి ఆ నీతి కనపడదు. కానీ దేవుడు మన జీవితం మీద గాడిద మీద ఏ విధంగా ఎక్కాడు దేవుడు, మనం దేవుడిని ఎప్పుడైతే మనం మోస్తామో ఆ గాడిద వల్ల దేవుడు కోరుకుని తెలుసా, మన తగ్గింపుని, ఆ స్పిరిట్ ఆఫ్ హంబుల్నెస్ ని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ స్పిరిట్ ఆఫ్ హంబుల్నెస్ మనం కలిగి ఉంటామో దేవుడు మన జీవితం మీద మనం ఎక్కినప్పుడు దేవుడు గణపరచబడతాడు. దేవుడు గణపరచడమే కాకుండా దేవుడు మన జీవితము, మన ఇతరులు మనం చూసే విధానం కూడా మారిపోతుంది. మనకు జరిగే ప్రతి కార్యాలు కూడా దేవుడు ముందు నడుస్తా ఉంటాడు.
దేవుడు ఇది నిన్ను నన్ను కూడా దేవుడు ఘనపరచాలని ఆశపడతాడు. మనం మన ఈ లోక కింద భూమిలోనే ఈ భూలోక సంబంధమైన వాటిలోనే మనం ఉండిపోవాలని అంటే అంటే మనం ఎంత తక్కువగా మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకు వెలుగుని లోకానికి వెలుగుగా చూపించాలని ఆశపడతాడు. ఒక నీతిని, ఒక వెలుగు వలె నీతిని ఆ లోకానికి దేవుడు చూపించాలని ఆశపడతాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని చేతికి అప్పగించుకుంటావో మన విలువ మనకి తెలియదండి. దేవుడు గొప్ప మనలో ఉన్న అభిషేకం మనలో ఉంచిన ఆ దేవుని మహిమ దేవుడు బయటకు తీయాలి. ఇప్పుడు తెలుసా, మనం దేవుని చేతిలో రాజకీయ మొగటంగా, దేవుని చేతిలో మనం భూషణ కిరీటంగా మనం ఉన్నప్పుడే, దేవునికి నీ జీవితాన్ని నా జీవితాన్ని అప్పగించుకున్నప్పుడే మన జీవితం ద్వారా మనము ఒక మేలును, ఒక గొప్ప మహిమను మనం చూడగలుగుతాం. అయితే దేవుని చేతికి నువ్వు మన జీవితాన్ని ఆ చేతికి అప్పగించినప్పుడు దేవుణ్ణి మనం గాడిద ఏ విధంగా మోస్తున్నాం, మనము మన జీవితాల మీద దేవుణ్ణి మోసినప్పుడు గొప్ప మహిమని గాడిద ఏ విధంగా మహిమపరచబడుతుందో, దేవునికి బదులుగా ఏ విధంగా అయితే గాడిద అక్కడ సన్మానించబడుతుందో, ఏ విధంగా నడుస్తున్నా కూడా అక్కడ భూమి మీద కూడా నడవనీయట్లేదంట. అటువంటి ఘనత ఎప్పుడు నీకు నాకు వస్తుందో తెలుసా? ఎందుకు పనికిరాని మన జీవితాన్ని, ఏ విధత లేని మన జీవితాలకి గాడిదకి ఏ విధత లేదండి. ఈ చాకలి అంటే ఉంటారు బట్టల్ని వాటి అన్నిటిని మోసే గాడిద, అక్కడ మురికి గాడిదకి దేవుడు ఎంత ఘనతలు ఇచ్చాడు కదా. దాని కట్లన్నీ విప్పేశాడు, దాని పరిస్థితి అంతా మారిపోయింది. దాని హంబుల్ని దేవుడు కోరుకునేది ఏం తెలుసా? నీలో నాలో స్పిరిట్. ఎందుకు దేవుడు గాడిదని ఎన్నుకున్నాడు తెలుసా? ఎన్నో జంతువులు ఉన్నాయి, కానీ దేవుడు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే గాడిదకి ఆ స్పిరిట్ ఆఫ్ హంబుల్నెస్ అని ఉండిద్దంట అనేది ఉంటది. అయితే దేవుడు కోరుకునేది నీలో నాలో కూడా స్పిరిట్ ఆఫ్ హంబుల్నెస్. దేవునికి ఎప్పుడైతే మనం విధేయత కలుగుంటామో, ఎప్పుడైతే మనం తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉంటామో, దేవుడు ఎప్పుడైతే ఆ తగ్గింపు, ఆ యొక్క విధేయతను దేవుడు ఇష్టపడతాడు మనలో. దేవునికి నువ్వు విధేయతగా దేవుని నువ్వు తగ్గించుకొని దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు, గాడిద మీద దేవుడు ఎక్కినప్పుడు గాడిద జీవితం ఏ విధంగా మారిపోయింది, దాని ప్రవర్తన మారిపోయింది, ఆ పరిస్థితిని బట్టి నడక మారిపోయి ఉంటది. దాన్ని మనుషులు అంతకుముందు చాకిరి ఆ బట్టలను మోసుకొని వెళ్తున్నప్పుడు, అది సామాన్లన్నీ మోసుకున్నప్పుడు గాడిద మనుషులు ఏ విధంగా దాని ముఖం కూడా ఎవరు చూడరు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎవరిని చూస్తున్నారండి? దేవునితో పాటు గాడిదని చూస్తున్నారు. దేవుడి గాడిద కాళ్ళనే కింద కూడా నడవట్లేదు. ఎందువల్ల దానికి గాడిదకి మహిమ వచ్చిందండి? దేవుడు ఆ గాడిద మీద ఎక్కడం వల్ల. అయితే ఇది నా దేవుడు నా జీవితంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు కూడా నేను కూడా మన దేవుని మనం మొయ్యాలని, మన జీవితం కూడా గాడిద జీవితం మహిమ పరచబడ్డట్టు, గాడిద ఈ విధంగా ప్రత్యేకింపబడి మనం కూడా ఆ విధంగా ప్రత్యేకింపబడిన ఆశపడుతున్నాడు దేవుడు. అయితే దేవుడు నా దేవుని యొక్క ఆశ ప్రకారం నువ్వు తగ్గించుకొని దేవుని చేతికి నిన్ను అప్పగించినప్పుడు, దేవుడు మన భుజాల మీద ఎక్కినప్పుడు, దేవుడు మన మహిమను బయటకు తీసుకొని వస్తాడు. ఇతరుల మన వైపు చూసే చూపు మారిపోద్ది, ఇతరులు మనతో ప్రవర్తించే ప్రవర్తన విధానం అన్ని కూడా దేవుడు మారిపోతాయి. నీ ప్రతి పరిస్థితిలో మార్పు నువ్వు గమనిస్తావు. ఇప్పుడు తెలుసా, దేవుని చేతికి నువ్వు అప్పగించుకో. గాడిద ఏ విధంగా తగ్గించుకుందో, బ్రహ్మాండంగానే వెళ్ళిపోయిందో. గాడిదలో ఏముంటుందండి? స్పిరిట్ ఆఫ్ హంబుల్నెస్. దేవునికి ఇష్టమైంది ఏం తెలుసా? దేవుడు నన్ను నాకు ఇష్టరాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ఇష్టరాలుగా మనం ఉంటామండి. దేవుని యొక్క ఆ తగ్గింపు, ఆ వినయం మనం కలిగినప్పుడు, ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ హంబుల్నెస్ కోసం మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఏం చెప్తాను? నువ్వు నాకు ఇష్టరాలు అని చెప్తాను. ఆయన చేతిలో భూషణ కిరీటంగా దేవుడు మర్చబోతే నీతిని సూర్యకాంతి వల్ల ఆయన వెల్లడి చేయబోతాయంట. దేవుడు నీకు కొత్త పేరుని, గాడిదకి ఏ విధంగా కొత్త పేరు చేసిందో, గాడిద ప్రవర్తన ఏ విధంగా అయితే మారిపోయింది, దానికి ఘనత, దానికి దెబ్బలకు బదులుగా ఘనత వస్తుంది. దానికి కింద మట్టి రాళ్ళకు బదులు దాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందండి? బట్టలు పరుస్తున్నారు. దాన్ని హోసన్న అరుస్తున్నారు. అంటే ఇది రాజరికం అనేది ఆ గాడిద అనుభవిస్తా ఉంది. దేవుడు ఇది నన్ను కూడా బానిసత్వంలో, గాడిద వల్ల బానిసత్వంలో ఉండాలని ఆశపడట్లేదని, గాడిద జీవితాన్ని ఏ విధంగా మార్చేసాడో దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు మార్చేయాలని ఆశపడుతున్నాడు. అదైతే నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తారా? స్తోత్రం యేసయ్యా, గొప్ప దేవ, ఆశ్చర్యకరడానికి వందనాలు. స్తోత్రం బలవంతుడా, మహోన్నతులు నేను స్తుతిస్తున్నాం దేవా, గణపరుస్తున్నాం దేవా. నీకు అసాధ్యమైంది ఏది లేదు. అవును దేవా తండ్రి ప్రభా, గాడిద జీవితాన్ని మార్చేసిన దేవుడు తండ్రి, గాడిద ప్రతి కట్లు విప్పేసిన దేవుడు ప్రభా. ఇది మా కట్లని విప్పివేసి ప్రభా తండ్రి, స్వతంత్రాలుగా నీ విమోచన ద్వారా మమ్మల్ని విమోచించిన దేవుడు తండ్రి ప్రభా. అవును, మా జీవితాన్ని ప్రభా లోకానికి వెలుగుగా తండ్రి ప్రభా ఘనపరచాలని ఆశపడుతున్నాను. జాజికే మగుటంగా మమ్మల్ని వేర్పరచాలనుకుంటున్న దేవుడు తండ్రి ప్రభా. నువ్వు పెట్టిన పేరును మాకు తండ్రి ప్రభా, కొత్త పేరును మాకు నాయన ధరింపజేసినందుకు నేను స్తుతిస్తూ గణపరుస్తూ నీ ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం దేవా. మా హృదయాలు ఫలింప చేయని ప్రభావం దీన్ని ప్రభా, నీ వాకును ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్క బిడ్డలు నీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్.
వెళ్ళండి. అందరికీ దేవుడి నామానికి మహిమ కలుగాక. ఈ వాక్యం మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే అనేక మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉన్నట్లయితే కింద వాట్సాప్ నంబర్కి మాకు కాల్ చేయండి. వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.